సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి కేంద్రంలో బుధవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో కళ్యాణ లక్ష్మి చెక్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీపీ, మండల అధికారులు స్వాగతం పలికి శాలువతో సన్మానం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీంలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు వివరంగా తెలియజేయవలసిందిగా అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి, జెడ్పీటీసీ లలిత ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రేఖా చంద్రశేఖర్ పాటిల్, వైస్ చైర్మన్ మారుతిరెడ్డి, మండలం పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆప్షన్ నెంబర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా అధికారులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, మరి గౌరవ సర్పంచులు, మరి పత్రికా విలేకరులకు, వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఎందుకేమో కానీ మళ్ళీ మీటింగ్ చాలా లేట్ అయింది. మూడు సార్లు పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టారు. అన్ని ఇంచుమించు అయిపోయినాయి. ఒకటే లేట్ కావడం జరిగింది. అయినా 3 సార్లు వచ్చిపోయినాం. కంటికి వేరే ప్రోగ్రామ్ వల్ల రావడం జరిగింది. కాకపోతే వెనుకబడ్డది అంటే వెనుకబడ్డది అందరూ అది చెప్తారు. కంటి మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. ఐసీడీఎస్ మేడం వాళ్ళు అది కూడా వెనుకబడ్డది. వెనుకబడితే మనం దాన్ని మంచిగా చేసుకోవాలి. దాని మీద మన బాధ్యత ఉంటుంది. కాకపోతే అప్పుడు ఏమైందంటే వెనుకబడ్డది అంటే రిమోట్ ఉండేది. రోడ్డు సౌకర్యం లేకుంటే మనకి ఏం లేకుండా. ఈరోజు నారాయణఖేడ్కి 15 నిమిషాలు వస్తున్నాం. కానీ మనం ఇంకా వెనుకబడ్డదంటే ఎట్లా? మనం అధికారులను మనం తీసుకొని పోవాలి. మనం ప్రజాప్రతినిధులు మన బాధ్యతతోనే మన ధర్మం నెరవేరిస్తే అన్ని సెట్ అయితే. ఇప్పుడు డాక్టర్లు రాలేదని ఒకరు చెప్పారు. కానీ ఒక్కసారి పోయి హాస్పిటల్కి పోయి ఎందుకు వస్తలేదు అని మీరు పై అధికారుల దృష్టికి తీసుకొచ్చిందా? అయిపోయి డాక్టర్ రాలేదని ఇప్పుడు చెప్పబడుతుంది. ఇది మీటింగ్ 3 నెలలకు ఒకసారి అవుతుంది. ఇప్పుడు అయిపోయి 3 నెలలకు వచ్చినాము, మీటింగ్ చేసుకున్నాం, మర్చిపోయినాం, మళ్ళీ 3 నెలల నాడు మళ్ళీ వచ్చి అడుగుతున్నాం అంటే అది లాభం లేదు. ఎక్కడ చేసే బొమ్మడు అక్కడే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మన సమస్యలు ఏమున్నాయో అధికారుల దృష్టికి తీసుకుపోయింది. నెక్స్ట్ ఇమీడియట్గా వారం రోజుల లోపల మళ్ళీ ఏమైంది సార్, మేము మొన్న మీటింగ్లో మాట్లాడినాం కదా, మీటింగ్లో మేము చెప్తే మీరు దృష్టి పెట్టిందా లేదా, ఎంత మటుకు ప్రాబ్లం సాల్వ్ అయింది. వాళ్ళు చెప్తున్నారు ఇది ఫస్ట్ పల్లె ప్రగతిలో స్తంభాల బాధ్యత ఇప్పటి వరకు వేయలేదని చెప్తున్నారు. అంటే అంత ఏ ప్రభుత్వం అయినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ఉండదు, ప్రభుత్వం తప్పు ఉండదు. అంత డిలే ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఇక్కడ లోకల్ స్థానికంగా ఎవరైతే ఉంటారో అయితే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ అని ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఏఈలు అని ఉండొచ్చు, వాళ్ళ బాధ్యత రాహిత్యం ఇంత మటుకు ప్రారంభిస్తుంది. కాకపోతే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు, టీఆర్ఎస్ చేయకూడదు అనే సమస్య కాదు. ఒక బాధ్యతాయుతమైన పదవి మీద ఉన్నప్పుడు అందరూ ప్రజలు అంతే, ఏ పార్టీకి సంబంధించిన సరే ప్రతి ఒక్క సమస్య అందరూ అంతే. అందరూ ఓట్లేస్తే గెలిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ సర్పంచులు వాళ్ళకు నాకెంత బాధ్యత ఉన్నదో వాళ్ళకి అంత బాధ్యత చేస్తే పర్మనెంట్ అయితే ఆయన జీవితం అయిపోతుంది. అధ్యక్షులను జాగించినాక కూడా ఆయనకు ఉద్యోగం చేయకపోతే ఇంకెందుకు మన ప్రభుత్వం అని చెప్పేసి. కాబట్టి అటువంటి అవకతవకలు జరగకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ఒక సబ్స్టేషన్లో 3 పోస్టులు ఉంటాయి, 3 ఆపరేటర్ల పోస్టులు ఉంటాయి. కనీసం ఒకటి ఆయనకి ఇచ్చి ఇంకో 2 ఎవరికైనా ఇచ్చుకొని మనకు సంబంధం లేదు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏది వడగాములో కూడా చెప్పారు అని ప్లేస్ ఇచ్చారు అని పెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా ఇంకోరు జాగా వాళ్ళకి డిస్టర్బ్ అయిందని చెప్పేసి మన అధ్యక్షులు చెప్పారు, వాళ్ళకు కూడా పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇన్ని పోస్టులు ఉన్నాయి, అటువంటి వాళ్ళకి ఇచ్చినాక ఒక పోస్ట్ వేరే వాళ్ళకి తక్కువ పడుతుంది. అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఇంతకుముందు కూడా ఇది మిషన్ భగీరథ వాళ్ళకి 4 సంవత్సరాల నుంచి పైప్ లైన్ ట్రాక్టర్ పోయి పలిగిపోతే ఏం సూపర్వైజ్ చేస్తున్నట్లు అని చెప్పేసి అడుగుతా ఉంది. ఎవరు చెప్పవలసిన బాధ్యతలు చెప్తే ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తారేమో. తెలియదనుకుందాం, కొంతమంది తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు ప్రజాప్రతినిధులు కూడా. కానీ అది మీ సమస్య ఉన్నది ఏమన్నది రోజు రొటీన్గా మీరు డ్యూటీ లైన్ సెట్ చేసేటప్పుడు నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఎక్కడ ఉన్నది, ఏ ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి చూసుకుంటే ఇక్కడ వరకు మీరు కరెక్ట్ చేస్తుంటారు. మరి మీ దృష్టికి మొత్తం సభలో డిస్కషన్ అయిన దాకా, మండల మీటింగ్లో డిస్కషన్ అయిన దాకా మీరు ఉన్నారంటే అది మీ నెగ్లిజెన్స్ అని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్కి చెప్తాము. చూద్దాం, 2-3 రోజుల లోపల కంప్లీట్ చేస్తామన్నారు. ఇది ఒకటే కాకుండా మీరు గ్రామాలలో కూడా ఏదైనా సమస్య ఉంటే మీ దృష్టికి తీసుకోవాలండి. వాళ్ళ దృష్టికి ముఖ్యంగా ఎండాకాలం వస్తున్నది. ఎండాకాలంలో తాగే నీళ్లు
ముందే కంటి మండలం అంటే మొత్తం కరువు ప్రాంతం అంటారు. కంటి మండలంలో తాగే నీళ్ళు కూడా దొరకదు. హరీష్ రావు మంత్రి వర్యులు వచ్చినప్పుడు అప్పుడు గతంలో చెప్తుంది, ఎప్పటికీ చిమ్మిబాయి ఇది చెప్తుంది, భోగి తాండా మంచం మీద స్నానం చేసి కింద నీళ్ళు